విన్నా విన్ను తర్వాత జున్ను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వచ్చిన వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ సో మనం స్టార్టింగ్ వీడియో ఓపెనింగ్ చేస్తాను అనమాట. వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేసాను. సో బయటికి వెళ్ళాము, ఎక్సర్సైజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి వీడియో స్టార్ట్ చేసాము. నిన్న ఈ రోజు పెట్టే వీడియో అనమాట. డైలీ వీడియో పెడదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు గరం టీ వచ్చేసింది. జున్నాని విన్నాని స్కూల్ కి రెడీ అయ్యారు. అయితే నిన్న జున్నాని విన్నాని బయటికి వెళ్ళారు కదా, హోంవర్క్ చేయలేదు. ఇప్పుడు చూసారా అక్కడ హోంవర్క్ చేసుకున్నారు. మార్నింగ్ లేసి స్నానం చేసినావా? స్నానం చేయలే, ఏం చేయలేదు. స్కూల్ టైం అవుతుంది, ఇంకా హోంవర్క్ చేసుకున్నాడు. జున్నాని అయితే హోంవర్క్ అయిపోయింది. విన్నాని మాత్రం హోంవర్క్ చేసుకున్నాడు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మనం బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నాం చూపెడదాం వీడియోలో. హోంవర్క్ అయిపోయిందా? స్నానం చెప్పు. అమ్మ చెప్పి అన్న, నువ్వు మొన్ననే చేసినావు కదా, మంచిగా నీకు స్నానం వస్తుంది కదా. ఇవాళ అంటే అన్నయ్యకి ఎవరు చేపిస్తుంది చేపిస్తావా? అన్నయ్య ఏం తింటే నువ్వు తింటావా? అన్నయ్య నిద్ర అవుతావా? అన్నయ్య లేస్తే నువ్వు లేస్తావా? సో మా జున్ను నాన్న ఏం చేస్తే విన్నాన చేస్తాడు. విన్నానికి మొన్న స్నానం చేసి నేర్పించినా నీకు స్నానం చేసి నేర్పించలేదా? నేర్పించలేదా? చెప్పు, నేర్పించలేదా? స్నానం చేసి నేర్పా నీకు? మా విన్నానికి స్నానం చేసి నేర్పి మొత్తం తనే సబ్బు పెట్టుకో, తనే స్నానం చేసిండు. ఇప్పుడు జున్నుకు అమ్మ వచ్చిందని చెప్పేసి తనకు కూడా పోయాలంటాడు అనమాట. ఇక బయట చూసారుగా సన్న చేసిండు. ఇక్కడ మా పిట్టలు కిలకిలా శబ్దాలు అయితే చేస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఇక మా పిట్ట ఆకలి కోసం ఇక్కడ ఆకలి అడుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చి అరుస్తుంది. రెడీ అయినా నువ్వు? అయిపోయిందా? హోంవర్క్ చేసినావా? కొంచెం వద్దా హోంవర్క్ నీకు? ఓకే, నేను కూడా వీడియో అప్లోడ్ చేసిన. మా వీడియో అప్లోడ్ చేసేసిన ఇక్కడ అయిపోయింది. అందరు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తారక్ జున్ను, కార్తీక్ వరప్రసాద్ వ్లాగ్స్ ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. నీ ఛానల్ పేరు ఏం పేరు? 4 ఛానల్స్. అవును. ఎవరైనా సైకిల్ తోకుండా అన్నది తింటారా అట్లా? నువ్వు ఇప్పుడు స్కూల్కి పోయే టైంకి సాయం చేస్తావా? 7:20 అవుతుంది. సో మార్నింగ్ లేచి అందరూ ఇంట్లో రన్నపాలకు పెంచుకోండి. చెట్టుకో ఇట్లా రన్నపాలకు చెట్టు ఉంది కదా, రన్నపాల చెట్టు, నువ్వుల చెట్టు, పత్తి చెట్టు. ఇప్పుడు దానిమ్మకాయలు మెల్లమెల్లిగా పూలు పూసినాయి. ఇవన్నీ పూస్తాయి కానీ అన్ని ఆగాయి అనమాట, కొన్ని ఆగుతాయి. అంతే అంటే తింటే వాతి చేసుకుంటారన్నా. స్కూల్కి రెడీ అయ్యి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చదువుకుంటున్నావా? నిన్నేం చేసినావు? 2 రోజులు హాలిడేస్ వచ్చినా కూడా నాడు నిన్న తొందరగాని వెళ్దాం, టైం అయిపోయింది, వెళ్దాం. బాయ్. వీఆర్ గోయింగ్. ఇక్కడ అమ్మ చేసిన అయితే అలా నిలబడి చెట్టు ఇంకా ఎండుతున్నాయి అన్నట్టు. విన్ను టైం అయింది, బయట కోకిల కిక్కి అంటుంది. అన్నయ్యకి చేయొస్తుందట, మొత్తం రెడీ అయినాక అన్నయ్యకి చేయొస్తుందట. ఎట్లా మరి? అగో మొత్తం రెడీ అంటే చివతాడు. అయ్ నానమ్మ ఆశీర్వాదం. ఎవరు తీసుకుంటా ఫస్ట్? విన్ను తర్వాత జున్ను. నేను కూడా తీసుకోవాలి కదా, నానమ్మ ఆశీర్వాదం తీసుకుంటానా? రైట్, బాయ్. 8:30 జున్ను అని అనుకోవచ్చు. బాయ్ నాన్న, బాయ్. సో జున్నాని విన్నాని అయితే స్కూల్లో దించేసినాను, వెళ్తున్నాను. 8:40కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అమ్మ ఝాన్సీ కలిపి వేస్తున్నారు. డ్రెస్సులు కుడతా అమ్మ కటింగ్ నేర్పిస్తాను ఝాన్సీకి. టైం వచ్చేసి 5 నిమిషాల దాకా 4 అవుతుంది. యాక్చువల్ ప్రతి పౌర్ణమికి నేను ఏదో క్షేత్రంకి వెళ్ళేది అనమాట. లైక్ గాన్గపూర్, మాహూరు, కురోపురం, పిఠాపురం, కాశీ ఇట్లా వెళ్ళేది. ఇవాళ ఎటు వెళ్ళలేదు. చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. చాలా మంది వెళ్ళారు. బయట కూడా చూసారు కదా, మొత్తం మేఘాలన్నీ ఇట్లా ఈ మాటలు అయినాయి. తెల్లటి దూది వచ్చి మీద ఆగినట్టు అయినాయి. ఫుల్ ఎండ కొడుతుంది. ఎండ మాత్రం విపచ్చంగా కొడుతుంది. సో ప్రజెంట్ జున్ను విన్ను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వెళ్దామా లేకుంటే ఏదో చూస్తాను. వెళ్ళానో తెలియదు. అనుకోకుండా ఈసారి అయితే పోలేదు. ఫస్ట్ టైం చాలా అయిన తర్వాత. సరే వస్తారా గుడికి అంటనా? గుడికి వచ్చింది. యాక్చువల్ గుడి కాదు, స్కూల్కి వెళ్ళాలి. బడికి వెళ్ళాలి. వస్తాను బడికి. పేపర్ కడేసి పెడతాను. అమ్మ నేర్పిస్తానా? నేర్పిస్తానా? పుడతానా? అప్పుడు ఎత్తాను. మా నీ వాయిస్ ఆడుతున్నాడు అందరూ అంటారు. అడుగు మామ మాట్లాడితే ఆడుతుందా మీకు? నేను మాట్లాడతాను చూడండి, గట్టిగా మాట్లాడి. ఎవరంటారు? చలో ఇప్పుడైతే పంజాబ్ డ్రెస్ కుడతావా? డ్రెస్ కుడతాను. ఏం కుడతాను? ఏదో ఒక క్షేత్రం పోకపోతే ఏం మనసు పట్టట్లేదు అనమాట. అంటే అలవాటైంది కదా, 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు రెగ్యులర్ గా ఏదో ఒక క్షేత్రానికి వెళ్తున్నాము. సో ఈసారి ఎటు వెళ్ళలేదు. అందరూ అయితే ఒకరు పిఠాపురం వెళ్ళారు, ఒక మాహూర్ వెళ్ళారు, ఒకరు కురోప్ వెళ్ళారు. నాతో వచ్చే వాళ్ళందరూ. ఇప్పుడైతే జున్ను తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒక క్షేత్రానికి అయితే బయలుదేరుతాం. ఇంకా టైం అయితే జున్ను టైం అయిపోయింది, విన్ను టైం అయిపోయింది. ఇప్పుడైతే చాలా విన్ను తీసుకోవడానికి వచ్చిన LKG రూమ్ నెంబర్ 4 క్లాస్. బాయ్ అన్న తీసుకెళ్తా. చలో గేమ్ టైమా? నువ్వు తిరిగా జున్ను.
సో ప్లేయింగ్ జున్ను విని తీసుకోవడానికి వచ్చా ఇలా ఆట ఆడుతున్నా అన్నమాట ప్రజెంట్ అయితే. నేను వెళ్తున్నా బాయ్ బాయ్. ఐఎమ్ గోయింగ్ బాయ్ బాయ్. తిరగ సో నౌ ఇట్స్ జున్ను టైం. జున్ను టైం. విన్ను జున్ను అయిపోయినాయి కదా, వెళ్దాం ఇక. నేను దత్తాత్రేయ టెంపుల్కి వెళ్దాం అనుకుంటాను ఇవాళ. వస్తారా మీరు? రారా మరి పదండి. లెట్స్ గో. మీరు వస్తారా? దత్తక్షేత్రం వెళ్దాం ఇక. కమాన్ కమాన్ లెట్స్ గో. బాయ్ బాయ్. నేను వెళ్తున్నా బాయ్ బాయ్. నేను వెళ్తున్నా, వీళ్ళు వస్తలేరు. ఐఎమ్ గోయింగ్ టాటా. బాయ్ బాయ్. మళ్ళీ వర్షం పడేలాగుంది. మేఘాలన్నీ మొత్తం మళ్ళీ పైకి వచ్చేసి ఎట్లున్నాయి క్లౌడ్స్. వర్షం పడతా పడా చెప్పు. పడుతుందా? మనం మరి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్దామా, వాటర్లోకి వెళ్దామా? జున్ను దత్తాత్రేయ టెంపుల్కి వెళ్దామా? ఓకే. సో చూద్దాం ఎక్కడికి వెళ్దాం అనేది. ఇంటికి వెళ్ళిన తర్వాత డెసిషన్. ఇక్కడికి వెళ్దామా తెలియదు. దేవుడు ఎక్కడ రమ్మని అక్కడికి వెళ్తాం. చలో వి రీచ్డ్ హోమ్. నౌ వాట్ వి హావ్ టు డు రైట్ నౌ? టెల్ మీ. వేర్ షల్ వి గో? Where? Dattatreya temple. Dattatreya temple. Where it is? వచ్చేసినాం. Come on. Get on. Gate అయిపో. Close the gate. Go. Go. Close the gate. వస్తలేదా? బలం లేదా? ఎవరు ఏంది స్నానం చేస్తారా? ఇప్పుడు స్నానం చేస్తారా అన్న? అందరూ వెళ్ళిపోయి ఎవరు లేరు. మనమే ఉన్న ముగ్గురం. జున్నాని విన్నానే ఉన్న ముగ్గురం కదా. ఉన్నారా? సమయం 5:05 అవుతుంది. జున్నాని విన్నా అయితే రెడీ అయిపోయారు. నేను రెడీ అయిపోయాను. ఫైనల్ గా అయితే డెసిషన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. నీ వాచ్లు నాకు తెలియదు, వాళ్ళే కొనిచ్చినా ఎక్కడ పెట్టుకున్నా నాకు తెలియదు. ఓకేనా? డోంట్ ఆస్క్ మీ అగైన్. ఐఎమ్ గోయింగ్ బై బాయ్. సో ఫైనల్ అయితే మనం దత్తాత్రేయ టెంపుల్కి అయితే బయలుదేరాము. నువ్వు రెడీ? వస్తలే కదా మరి. ఇక మా విన్న అయితే బుక్స్ హోంవర్క్ ఉందని చెప్పేసి టెంపుల్ కి బుక్స్ తెచ్చుకున్నాడు. డిక్లేర్ పెడతా బ్యాగ్. రాయవా మరి? సరే రైట్. బాయ్ బాయ్. నేను పోతున్నా. అందరికి బాయ్ బాయ్. రండి కిందకి. బాయ్ బాయ్. చలో డిక్లరేషన్ మీ బ్యాగ్ ఇక స్కూల్ బ్యాగ్ లో వెళ్దాం. జున్నాని విన్నాని కాళ్ళకి కూర్చున్నారు. ఎడుకోతున్నారు మీరు? ఎడుకోతున్నారు? దత్తాత్రేయ టెంపులా? బాయ్ బాయ్ మరి. మరి చలో చలో బాయ్ బాయ్. ఎస్ ఏంటి హిందీషిల్ నో ఫైటింగ్స్. ఓకే. సో ఫైనల్లీ అయితే అందరం కలిసి అయితే వరదవెల్లి దత్తాత్రేయ స్వామికి వెళ్తున్నాము. వెనక అమ్మ, ఇది ఝాన్సీ. ఓకే. మీరు ఏంటి చెప్పు. మీరు కొట్లాడితే ఇద్దరు వెనక పంపిస్తాం. మరి మళ్ళీ సిగ్నల్ స్టార్ట్ చేసి ఇక్కడ సిగ్నల్స్ కోర్టు చౌరస్తాకి వచ్చేసాము. జేసీబీ వచ్చింది, జేసీబీ. సో ఫస్ట్ టైం అంటే వెళ్ళడం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి పౌర్ణమి రోజు. మామూలు డేస్ వెళ్ళినా కానీ పౌర్ణమి రోజు ఇదే ఫస్ట్ టైం. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మన కరీంనగర్ నుంచి ప్రెసెంట్ అయితే మనం విద్యానగర్ నుంచి వెళ్తున్నాము. విద్యానగర్ రోడ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ శాతవాహన యూనివర్సిటీ ముందు నుంచి వెళ్ళి చింతకుంటకి వెళ్తుంది అనమాట. సో చింతకుంట నుండి వేములవాడ రోడ్ లో కుదురుపాక వస్తుంది. కుదురుపాక దగ్గర రైట్ టర్న్ తీసుకుంటే మనకి దత్తాత్రేయ టెంపుల్. అక్కడికి ఒక కోతి బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ నుంచి లెఫ్ట్ డైరెక్ట్ నీళ్ళ మధ్యలోకి వెళ్తే దారి ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ముందట. అయితే చూసారా శాతవాహన యూనివర్సిటీ దగ్గర వచ్చాము. ఇక్కడ చూసారా ఇలా డెవలప్మెంట్ చేశారు. ఇది మన శాతవాహన యూనివర్సిటీ. శాతవాహన యూనివర్సిటీ నుండి టువర్డ్స్ మళ్ళీ చింతకుంట రోడ్ ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ మలగాలి. సూర్యాస్తమం జరుగుతుంది. 5:20 అవుతుంది. మా విన్నాన్ని చూస్తున్నాడు. జున్నా నాలుగు నిద్ర పోయిండు. నువ్వు నిద్రపోలే? అయ్యో మనం నువ్వేనా మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎట్లా అనుకుంటా నిద్ర అనుకుంటావు. ఆయనకు అందరూ అమ్మ నిద్ర వెళ్ళావన్నా. ఇక్కడ నుంచి వెళ్ళి మనం చూసారు కదా లెఫ్ట్ సైడ్ టర్న్ కావాలి. డైరెక్ట్ మనకి వేములవాడ కర్ణాటక వేములవాడ రోడ్ కి టచ్ అవుతుంది అనమాట. రోడ్ బైపాస్. చలో ఫైనల్ గా వచ్చేసి మనకి కరీంనగర్ టు వేములవాడ రోడ్ వచ్చింది. ఇటు పోతే వేములవాడ, ఇటు పోతే కరీంనగర్. సో ఇక్కడ చాలా యూటర్న్ తీసుకోవాలి. మళ్ళీ ముందర యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ. రైట్. ఇప్పుడు మనం వచ్చేసి కరీంనగర్ వేములవాడ రోడ్ 4 లైన్ రోడ్. రాంగ్ రోడ్ అయితే అట్లా పోదు, ఇట్లా పోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మనకు కుదురుపాక దాకా ఇట్లా కుదురుపాక వెళ్ళిన తర్వాత రైట్ టర్న్. ఓకేనా? కుదురుపాక వెళ్తాం మళ్ళా. ఫ్రెండ్స్ మన ఈ సర్కిల్ వచ్చింది కదా, మన కుదురుపాక సర్కిల్.
ఇక్కడ నుంచి సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలంటే ఇగో ఇట్లా ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఇట్లా వెళ్ళాలి. అక్కడ రాసింది, బోర్డు కూడా రాసింది, దత్తాత్రేయ స్వామి వరదవెల్లి అని చెప్పేసి మధ్యలో బోర్డు పెట్టారు సర్కిల్లో. కుదురుపాక హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభం ఉన్నది ఇక్కడ, చూసారు కదా. ఇక్కడ రాసింది శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం, గ్రామం వరదవెల్లి, మండలం బోయినపేట, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ఈ రూట్ లో వెళ్ళాలి. ఈ రూట్ లో లైట్ గా మనకి అక్కడ కోతి విగ్రహం వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 24 కిలోమీటర్ వచ్చాడు, 20 కిలోమీటర్ వచ్చినాం అనమాట. మనకి దత్తాత్రేయ టెంపుల్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ వెళ్తే డైరెక్ట్ లెఫ్ట్ వెళ్తే వస్తుంది. మా జున్నాను పడుకున్నాడు అక్కడ. ఏం చేస్తాను మనం? ఏం చేస్తున్నాడు అప్ప పడుకోకుండా? దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచే మేము లెఫ్ట్ తీసుకుంటే మనకి స్ట్రైట్ పోతేనేమో మనకి గంగాధర వస్తుంది. ఇక్కడ కూడా బోర్డు ఉంటుంది, శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఇక్కడ రాస్తుంది. కోతి బొమ్మ, ఈ కోతి బొమ్మ. ఇక్కడ నుంచి లెఫ్ట్ పలికినాం, డైరెక్ట్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తుంది. ఇది అటు వెళ్తే గంగాధర, ఇటు వచ్చి దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇటే తెలియదు నీకు? చిన్న రోడ్, మట్టి రోడ్ ఉంది. నీ చిన్నప్పుడు అబ్బా నీకు గుర్తుందా చిన్నప్పుడు వచ్చింది? సో ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఈ రోడ్ లో ఇప్పుడు వర్షాకాలం, ఈ నెల వచ్చే వర్షం పడకపోవట్లే వెళ్తున్నాం, కానీ ఈ పాటికే మొత్తం ఫుల్ అప్ అయి ఉంటుంది అనమాట ప్లేస్ అంతా కూడా. చూసారా మొత్తం అన్ని నీళ్లు పొలాలు కదా, మొత్తం నీళ్లతో నిండుకుంటది. ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్ళని నిండినప్పుడు ఈ ప్లేస్ లో మనకి అన్నదానాలు ఇట్లా వేస్తారనమాట. ఈ ప్లేస్ లో ఇక్కడ షెడ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్ లో వెళ్తారు. ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది. బోటింగ్ దత్తాత్రేయ టెంపుల్ దగ్గరికి బోటింగ్ వెళ్ళేది ఉంటుంది. ఇక్కడ ఫుల్ వాటర్ ఉండే అనమాట. ఇట్లా పోయి వినాం. అవన్నీ నీళ్ళు, ఇవన్నీ ఇంత నీళ్ళు ఉంటాయి. ఇవన్నీ డ్యామ్ లో మునిగిపోయినా ఇండ్లన్నీ ఉన్నాయి సార్, వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా. మనకి అక్కడ స్ట్రైట్ చూసుకుంటే కుదురుపాక బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఇది మనకి చెట్లు అయితే కొండ కనిపిస్తుందో ఇది మన దత్తాత్రేయ స్వామి టెంపుల్. అండ్ ఇది ఒక పాత రోడ్ అన్నమాట. ఇది ప్లేస్ ఎట్లుంది నాని? మంచిలేదా? నేను కొంచెం దగ్గరగా వచ్చేసి చేపలకు ఆహారం చేసినావు. నువ్వు రాలేడికి ఇక్కడ చిన్నప్పుడు వచ్చినావు నువ్వు. అవును, చిన్నప్పుడు వచ్చినాం. ఇప్పుడు డైరెక్ట్ గుడి దగ్గరికి, గుడి పైకి వెళ్తున్నావు. ఇట్లా స్ట్రైట్ గా కొండ మీద ఎక్కుతుంది కారు. ఫ్రెండ్స్, ఇట్లా అని కొండ పైకి ఎక్కుతున్నాడు ప్రజెంట్ ఇలాగా. అక్కడ కొందరు ఉన్నారు, ఎవరున్నారో తెలియదు. జై దత్తాత్రేయ స్వామికి జై. ఓం శ్రీ దత్త గురుదత్త జయ జయ దత్త, శ్రీపాద వల్లభ శ్రీ గురుదత్త. గుట్ట మీదికి మన కారు ఎక్కుతుంది, ప్రజెంట్ చూసుకోవచ్చు. కొండపైకి ఎక్కితే వెళ్తే మనకి జనాలు ఉన్నారా లేరా ఏంది పరిస్థితి అనేది. ఇగో ఇదిగండి, ఎక్కేసాం. అమ్మయ్యా, ఫైనల్ గా అయితే కొండ మీదికి వచ్చేసాం. అమ్మయ్యా, చలో ఫైనల్ గా మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూసారు కదా మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ పౌర్ణమి రోజు. పక్కన మనకి దత్త వెంకటేశ్వర స్వామి టెంపుల్. మన పోయినసారి అంతకుముందు మనకి మానసాద టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా వీడియో చూపెట్టాను మీకు. మన దత్త వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ మన దత్త వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. జై శ్రీ దత్త వెంకటేశ్వర స్వామికి జై. మన దత్త వెంకటేశ్వర స్వామి వారు ఇవి స్వయంభూ అన్నమాట. ఇక్కడ స్వయంగా వెలిసిన దత్త వెంకటేశ్వర స్వామి అవతారం. ఇది గుడి. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా రావచ్చు అన్నమాట. ప్లేస్ మెట్లు ఉంటాయి ఇక్కడ, మెట్లు. ఇక్కడ అన్ని కూడా ఇండ్లు మొత్తం మునిగిపోయిన ఊరు. శ్రీ దత్త వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నారా? అనుకోకుండా వచ్చాము. యాక్చువల్గా మేము రెగ్యులర్గా పవన్ దగ్గరికి వెళ్ళేసి అనుకోకుండా దత్తాత్రేయ వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చాము. గుడి లోపల అయిపోయింది. మన దత్తాత్రేయ దర్శనం చేసుకుందాం రండి. రాహుశయన దత్తాత్రేయ స్వామి టెంపుల్ దర్శనం ప్రజెంట్ అయితే. ఈరోజు పౌర్ణమి కనుక పూజ జరిగిందన్నమాట. రాహుశయన దత్తాత్రేయ స్వామి మనకు ఏదంటే పైనుంచి పడుకొని ఉంటారనమాట. చూడొచ్చు ఇక్కడ ఈ ఫోటో ఎలా ఉందో అలా ఉంటుంది ఇక్కడ.